పిడికిట తలంబ్రాల పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడ పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడ పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడిబెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. చాలా గొప్ప కీర్తనలు, సంకీర్తనలు, కృతులను అనొచ్చా? కృతులు కూడా అనొచ్చు. అనొచ్చు. అన్నమాచార్య కృతులు అనొచ్చు. అనొచ్చు. అంటే ఒక పెద్దలు ఒకరు చెప్పారు నాకు, సంకీర్తనలనే అనాలి, కృతులు కాదు అని. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా సంబోధించవచ్చుగా? అనొచ్చమ్మా. ఎందుకంటే నేదునూరి వారు తయారు చేసిన, మా గురువు గారు బాలకృష్ణ ప్రసాద్ గారు తయారు చేసిన, అనంతపల్లి రామకృష్ణ శర్మ గారు తయారు చేసిన కొన్ని అంటే నొటేషన్ పరంగా చాలా గహనంగా తయారు చేశారు. రాళ్లపల్లి వారు అయితే అసలు చాలా స్టాండర్డ్. ఇప్పుడు ఉదాహరణకి నేదురు కృష్ణమూర్తి గారు మా గురుగురువులు వారు.